గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అండ్ చిన్న బ్లాగ్. ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. ఏంటి ఏదో రెస్టారెంట్ కనిపిస్తుంది, ఓల్డ్ స్టైల్ రెస్టారెంట్ అనుకుంటున్నారా? అవునండి, రీసెంట్ గా అనిల్ వాళ్ళు అయితే వాళ్ళ టీమ్మేట్ ట్రీట్ ఇస్తా అంటే అందరు కలిసి వెళ్ళిపోయారండి. ఇదేదో అంతేరా రెస్టారెంట్ అండి, గచ్చిబౌలిలో ఉంది. కాస్ట్ అయితే భయంకరంగా ఉందంటండి. చూడండి వాళ్ళ టీమ్మేట్ అయితే దండం పెట్టేశారు. ఇక్కడ వీళ్ళందరూ చూడండి, ఏం ఆర్డర్ ఇద్దామా ఏం చేద్దామా అని డీప్ గా థింక్ చేసేస్తున్నారు. ఇక్కడ లాక్ తీస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ టీమ్మేట్ అయితే హాయ్ చెప్పేస్తున్నారు. మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి వాళ్ళందరికీ. అండ్ మీరు టీమ్ లంచ్ కై ఏ రెస్టారెంట్ ప్రిఫర్ చేస్తారో, ఎలాంటి అంబియన్స్ ఉండడానికి ఇష్టపడతారో ఒకసారి మాకు కూడా చెప్పండి. మేము ఈసారి ప్లాన్ చేసినప్పుడు వెళ్తాము. వీళ్ళండి ఎవ్రీ మంత్ ఒక టీమ్ లంచ్ కి వెళ్తారండి. బర్త్డే ట్రీట్ అని చెప్పేసి వెళ్తారు, టీమ్ లంచ్ అని చెప్పేసి వెళ్తారు, టీమ్ డిన్నర్ అనేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి వాళ్ళైతే ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నట్టే ఆలోచిస్తున్నారండి. ఏం ఆర్డర్ ఇవ్వాలి ఏం చెయ్యాలి అని చెప్పి. ఫైనల్ గా ఎవరైనా ఆర్డర్ ఇచ్చేది ఏముంటదండి, చికెనే ఇస్తారు కదండి. వీళ్ళు కూడా అదే ఇచ్చేసారండి. ఆ చికెన్ లాలీపాప్ పెట్టుకొని తింటున్నారండి. అది నిజంగానే చూస్తుంటే లాలీపాప్ లాగే ఉందండి. దాన్ని చూడండి వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఎక్కిరిస్తున్నారో. నిజంగా నాకైతే చూస్తుంటే వీళ్ళ టీం చాలా బాగుంది అనిపిస్తుందండి. ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు, కొత్త కొత్త వాళ్ళు అందరు కనిపిస్తున్నారు కదా. వీళ్ళంతా అనిల్ వాళ్ళ టీం మెంబర్స్ అండి. మీరు చెప్పండి, ఎంత మంది కలిసి వెళ్తారు? మీ టీం ఎంత మంది? మీ కంపెనీస్ లో ఎన్ని మంత్స్ కి ఒకసారి టీం లంచ్ కి వెళ్తూ ఉంటారు? అది కూడా మాకు కామెంట్ సెక్షన్ లో ఒకసారి చెప్పండి. కమెంట్స్ లో మాట్లాడుకుందాం రండి ఒకసారి. ఎందుకు మీరు కమెంట్స్ ఏం చేయట్లేదు? మా వీడియోస్ ఎలా నచ్చుతున్నాయా లేదో కూడా ఒకసారి చెప్పేసేయండి. ఇక్కడ వీళ్ళు చూడండి ఫుడ్ అంతా తినేశారు. ఇంకా లాస్ట్ లో ఫోటో షూట్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంత మంచి అంబియన్స్ ఉన్నాక ఫోటో షూట్స్ అయితే తీసుకోకుండా ఉంటారో చెప్పండి. అందుట్లో అమ్మాయిలు ఫొటోస్ అంటే ఇష్టం ఉండకుండా ఎందుకు ఉంటుంది? చూడండి, దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్. ఐ లవ్ అంతే.